Hi, welcome to Evedi Travel Show. అంబరాన్ని అంటుకునేలా ఉండే హిమాలయాల సొగసులు, మంచు తెరలతో పరచికాలాడే పిల్లగాలులు, లేత చలిగాలికి ముడుచుకుపోయి బద్ధకంగా ఉన్నట్టుండే పూబాలలు, ప్రకృతి కాంతని చూసి పరవశించి అమాంతం కిందికి దిగొచ్చి ఆలింగనం చేసుకునే కారుమబ్బులు, మేమేం తక్కువ అంటూ ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చి చేరే భానుడి కిరణాలు. ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే సిక్కిం సౌందర్యం. ఏడాదంతా హోయలోలికే అందాలు ఒకెత్తైతే, శీతాకాలంలో మరింత ఆకర్షించేలా ఉండే సిక్కిం అందాల్ని ఇవాల్టి ఎవెది ట్రావెల్ షోలో చూద్దాం. మలుపు మలుపులో అందాలు, పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, నీలిరంగు నీళ్లతో కొండరాళ్ల మధ్య పారే నదీ ప్రవాహం, చల్లని వాతావరణం, మన మీద నుంచే వెళ్తున్నాయా అనిపించే మేఘాలు, అందమైన మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, చూడముచ్చటైన కొండలు, వీటితో పాటు సెలయేళ్లు, గడ్డిపూలు, పచ్చిక బయలతో రారమ్మని స్వాగతం చెప్పే పర్యాటక ప్రాంతమే సిక్కిం. భారతదేశ ఈశాన్యానికి చివరలో ఇమిడిపోయిన అత్యంత చిన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగిన సిక్కిం ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు. ఉత్తరాన నేపాల్, తూర్పున టిబెట్, ఆగ్నేయ భూటాన్ సిక్కింకి అంతర్జాతీయ సరిహద్దులు. ప్రకృతి మొత్తం ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది సిక్కింని చూస్తే. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో టూరిస్టుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ప్లేస్గా సిక్కిం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సిక్కిం హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుంది. అందుకే ఎటు చూసినా కొండలు, పర్వతాలే కనిపిస్తాయి. వైశాల్యం, జనాభా పరంగా దేశంలోనే చిన్నదైనప్పటికీ సిక్కింలో పర్యాటక కేంద్రాలు మాత్రం ఎక్కువే. చైనా, టిబెట్లకి సరిహద్దు ప్రాంతం కావడంతో సిక్కిం ప్రజల రూపురేఖలు కాస్త చైనీయుల్ని పోలి ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో మూడోదైన కాంచనగంగ పర్వతం సిక్కింకి వాయువ్య ప్రాంతంలో ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా ఈ పర్వతం కనిపిస్తుంటుంది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ సిక్కింలుగా ఉండే రాష్ట్రానికి గ్యాంగ్టక్, గీజింగ్, మంగాన్, నామ్చి ముఖ్య పట్టణాలు. సిక్కింలో మొత్తం 28 పర్వతాలు, 21 హిమనదాలు, ఎత్తైన ప్రాంతంలో దాదాపు 200 సరస్సులున్నాయి. రాష్ట్రంలో 5 వేడినీటి సరస్సులున్నాయి. వాటికి ఔషధ గుణాలున్నాయని చెబుతారు. రంగురంగుల్లో కాంతిని విరజిమ్మే పూల మొక్కలున్నాయి. వాటిలో దాదాపు 650 రకాల సీతాకోక చిలుకలు సంచరిస్తుంటాయి. సిక్కింలో సీతాకోక చిలుకల్ని పట్టుకోవడం, పూలు కోయడం లాంటివి నేరం. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ మొదలు మంచు పర్వతాలకి కేరాఫ్ అనే పేరున్న పెల్లింగ్ వరకు అడుగడుగునా అద్భుతాలు పలకరిస్తాయి. సముద్ర మట్టానికి 2150 మీటర్ల ఎత్తులో ఉండే పెల్లింగ్ చేరుకుంటే ఆకాశ వీధిలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ్నుంచి కాంచనగంగ పర్వతాన్ని కూడా దగ్గరగా చూడొచ్చు. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టూరిస్ట్ స్పాట్స్ యుమ్తంగ్ లోయతో పాటు లాచెన్ హిల్ స్టేషన్స్ చుట్టి రావచ్చు. సిక్కింలో ఉన్న ఏకైక తేయాకు తోట తెమీ టీ గార్డెన్లో పండే తేయాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దాదాపు 435 ఎకరాల్లో విస్తరించుండే ఈ తేయాకు ఎస్టేట్లో ఏటా 10 కోట్ల టన్నుల తేయాకు పండుతుంది. తెమీ తేయాకు ధర ఎక్కువైనప్పటికీ డబ్బుకు పూర్తి విలువ దొరుకుతుంది. ఇక నామ్చీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేనాం వన్యప్రాణి అభయారణ్యంలో అనేక వన్యప్రాణి జాతులున్నాయి. ఈ అభయారణ్యంలో ఔత్సాహికులు ట్రెక్కింగ్ జరపడానికి వసతులున్నాయి. ఎవెది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు ఎవేది ట్రావెల్ షో. కొండల మీద ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలన్నా, బౌద్ధరామాలు సందర్శించాలన్నా, జలపాతాల అందాల్ని తనివితీరా చూడాలన్నా సిక్కిం వరకు వెళ్లాల్సిందే. మంచు కప్పేసుకొని అంత ఎత్తులో ఠీవిగా నిల్చున్నట్టు ఉండే కాంచనజంగా పర్వతాలు సిక్కిం హైలైట్స్లో ఒకటి. మనసుకు ఎంతో హాయినిచ్చే మంచుకొండలు, తీస్తా నది వంపుల్ని ఆస్వాదించాలంటే సిక్కిం ట్రిప్ వేసి తీరాల్సిందే. హిమాలయాలతో పాటు సిక్కిం కూడా మంచు కప్పిన పర్వతాలకి ప్రసిద్ధి. ఇక రాజధాని గ్యాంగ్టక్ కొండవాలులో పరుచుకున్న చిన్న పట్టణం. సముద్ర మట్టానికి 4700 అడుగుల ఎత్తులో ఉండే గ్యాంగ్టక్ అంతా దాదాపు పర్వతమయమై ఉంటుంది. అందుకే గ్యాంగ్టక్కి కొండల నగరంగా పేరుంది. ఇక్కడ ఎత్తైన వ్యూ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో గణేష్ టోక్ ముఖ్యమైనది. ఇక్కడికి వచ్చి నిలబడి చూసినట్లయితే పట్టణమంతా కనిపిస్తుంది. చైనా, టిబెట్కి బోర్డర్లో ఉండటంతో బౌద్ధమత ఛాయలు సైతం గ్యాంగ్టక్లో ఎక్కువగానే కనిపిస్తాయి. సిక్కింలో రూమెట్, ఎంకి బౌద్ధాలయాలు, ఫ్లవర్ షో, తక్షి వ్యూ పాయింట్, కేబుల్ కార్ లాంటి చూడదగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. గ్యాంగ్టక్లో చూడాల్సిన వాటిలో రాజవంశీయుల బౌద్ధాలయం, రాజభవనం ముందుంటాయి. ఈ రెండూ ఊరిలోనే ఓ చిన్న ఎత్తైన గుట్ట మీద ఉన్నాయి. ఇక టిబెట్ గ్రంథాలయం, మ్యూజియం కూడా చూడాల్సినవే. ఇది టిబెట్ సంస్కృతికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం. చార్టన్ అనే పెద్ద స్థూపం సైతం టూరిస్ట్ స్పాటే. గ్యాంగ్టక్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఇంకెక్కడా చూడలేనన్ని అనేక రకాల వృక్షజాతులు, మొక్కలు ఉన్న ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ ఉంది. ఇక్కడ సుమారు 500 రకాల మొక్కలున్నాయి. నగరం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుమెక్ బౌద్ధాలయం చారిత్రాత్మకమైనది. నాథులాకి వెళ్లే రోడ్లో బాబా మందిర్ ఆలయాన్ని అందరూ సందర్శిస్తారు. ఇది బాబా హర్భజన్ సింగ్ అనే సైనికుడి స్మారకార్థం కట్టిన దేవాలయం. సిక్కిం వెళ్లేవారు తప్పనిసరిగా చూడాల్సింది సొంగ్ లేక్. గ్యాంగ్టక్ నగరం నుంచి 34 కిలోమీటర్ల దూరంలో 12,000 అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సుని దగ్గరగా చూస్తుంటే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించాలంటే కష్టమే. ఎవరికి వారు చూసి అనుభవించి ఆనందించాల్సిందే. ఇక గ్యాంగ్టక్ నగరం నుంచి తూర్పుగా 14,000 అడుగుల ఎత్తున ఉంది నాథులా కనుమ. ఇది మన దేశానికి, చైనా దేశానికి మధ్య సరిహద్దు. ఈ కనుమ దగ్గరికి మధ్యాహ్నంలోపే వెళ్లాలి. ఎందుకంటే మధ్యాహ్నానికల్లా ఇక్కడ దట్టమైన పొగమంచు అల్లుకుపోతోంది. అయితే ఈ కనుమ దగ్గరికి వెళ్లడానికి ప్రతిరోజూ ఇంతమంది అని మాత్రమే అనుమతిస్తారు. తెల్లమబ్బుల తెరలు నెమ్మదిగా తెరుచుకుంటే వెండికొండ కాంచనగంగ హిమశిఖరం దర్శనమిస్తుంది. దాన్ని చూడగానే మనసంతా గిలిగింత పెట్టినట్లుంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే 3వ ఎత్తైన శిఖరం. దాని ఎత్తు 8,586 మీటర్లు. సిక్కింలో చాలా ప్రాంతాల నుంచి కనిపిస్తుందా శిఖరం. తెల్లవారగానే ఏ రోజైతే కాంచనగంగ స్పష్టంగా కనిపిస్తుందో ఆ రోజు విహారానికి అనువైన వాతావరణం ఉంటుందని స్థానికులు చెబుతారు. అలా కాకుండా పొద్దెక్కినా మంచుతో నిండి ఉంటే ఆ రోజు మధ్యాహ్నం వర్షం పడుతుందట. ఇక గ్యాంగ్టక్ నుంచి 3 గంటలు ప్రయాణిస్తే చుమ్థాంగ్కి చేరుకోవచ్చు. అక్కడే 2 ఉపనదులు తీస్తాలో ఏకమవుతాయి. సిక్కిం ట్రిప్లో అన్నింటికంటే ముఖ్యమైనది జీరో పాయింట్. లాచుంగ్ నుండి కొంత దూరం ప్రయాణిస్తే యున్థాంగ్ చేరుకుంటాం. ఈ ప్రాంతంలో మంచులో నడిచేందుకు ప్రత్యేకమైన బూట్లు, చేతి తొడుగులు, టోపీలు లాచుంగ్ నుంచే తీసుకెళ్లాలి. యున్థాంగ్ మీదుగా జీరో పాయింట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాతావరణంలో ఆక్సిజన్ తక్కువ. అందుకే వీలైనంత నెమ్మదిగా నడవడం మంచిది. బయలుదేరుతున్నప్పుడే ఏదైనా ఓ జెల్లీని వెంట తీసుకెళ్తే బెటర్.
యుంథాంగ్ నుండి 0 పాయింట్కి చేరుకునే మార్గంలో దారి పొడవునా రోడోడెండ్రాన్లు, అక్కడక్కడ చిత్తడువులు, అడవి దున్నల్లా ఉండే యాక్లు ఉంటాయి. లోయలు, చెట్లు, మంచు అన్నీ దాటుకుని వెళ్తే అదే 0 పాయింట్. అక్కడ ఒక సైనిక శిబిరం ఉంటుంది. నిలబడి చుట్టూ చూస్తే వెండి కొండల తోరణంలా కనిపిస్తోంది ఆ ప్రదేశం. అక్కడ చిన్న శబ్దం చేసినా కొండలు ప్రతిధ్వనిస్తాయి. గంట గంటకు మారే వాతావరణాన్ని 0 పాయింట్లో చూడొచ్చు. నామ్చి నుండి 8 కిలోమీటర్ల దూరంలో సముద్రం నుంచి 7000 అడుగుల ఎత్తున్న సంప్రుప్సే అనే కొండ ఉంది. సంప్రుప్సే అంటే కోర్కెలు తీర్చే కొండ అని అర్థం. అక్కడే ప్రభుత్వం 135 మీటర్ల ఎత్తైన గురు రింపోషే విగ్రహాన్ని నిర్మించింది. సంప్రుప్సే కొండకు కింద ఉన్న రాక్ గార్డెన్ మంచి పిక్నిక్ స్పాట్. ఇలా ఒకటేంటి, అనేక ప్రకృతి అందాలకి నెలవు గ్యాంగ్టక్. నేచర్ లవర్స్ కి గ్యాంగ్టక్ విపరీతంగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎత్తైన కొండలు, లోయలు, అద్భుతమైన జలపాతాలు, పొగమంచుతో కూడిన మేఘాలు మన శరీరాల్ని తాకుతూనే ఉంటాయి. ఏవేది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఏవేది ట్రావెల్ షో. సిక్కింలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని స్ట్రాబెర్రీస్ మనకు నోరూరిస్తాయి. అలాగే రోడ్లకు రెండు వైపులా ఎన్నో రకాల పువ్వుల చెట్లు హాయిగా పలకరిస్తాయి. వసంత ఋతువులో అయితే ఎటు చూసినా రంగురంగుల పుష్పాలు కనువిందు చేస్తాయి. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్ని దాటుకుని గలగలా పరవళ్లు తొక్కుతూ పరుగులు తీసే నదుల అందాలు మనల్ని సంతోషంలో ముంచెత్తుతాయి. అందుకే చలి ఇబ్బంది పెట్టినా శీతాకాలంలో సిక్కిం వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు టూరిస్టులు. కులు మనాలి, డార్జిలింగ్ లాంటి వేసవి విడిది ప్రదేశాలతో పోల్చి చూస్తే గ్యాంగ్టక్ చాలా చౌక ప్రదేశం. ఇక్కడ మధ్యతరగతి వారికి కూడా హోటల్ గదులు అందుబాటులో ఉంటాయి. వీటి అద్దె 300 నుంచి ఉంటుంది. గ్యాంగ్టక్లో హోటల్స్లో బస చేసే తీరిక సమయాన్ని బట్టి వివిధ ప్రదేశాలు చుట్టేసి రావచ్చు. అంతేకాదు, భారత్లోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గ్యాంగ్టక్ స్థానం సంపాదించింది. సిక్కిం గురించి చెప్పుకోవాల్సిన ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ మచ్చుకు కూడా బిచ్చగాళ్లెవరూ మనకు తారసపడరు. బహిరంగ స్థలాల్లో పొగ తాగడం కూడా నిషిద్ధమే. జనాభా తక్కువగా ఉండడం, భౌగోళిక కారణాల వల్ల సిక్కింకి రైలు, విమాన మార్గాలు లేవు. అందుకే రవాణా విషయంలో సిక్కిం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ మీద విపరీతంగా ఆధారపడుతుంది. బెంగాల్లోని బగ్దోగ్రా విమానాశ్రయం గ్యాంగ్టక్కి 124 కిలోమీటర్ల దూరంలో ఉండగా 16 కిలోమీటర్ల దూరంలో సిలిగురిలో రైల్వే స్టేషన్ ఉంది. సిలిగురి, గ్యాంగ్టక్ను కలుపుతూ నేషనల్ హైవే సైతం ఉంది. ఇక సిక్కిం వెళ్లడానికి రైలు మార్గంలో అయితే ముందు న్యూ జలపాయ్గురి వరకు వెళ్లాలి. అలాగే పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్ టూరిజం శాఖల వాహనాలు కూడా జలపాయ్గురిలో అందుబాటులో ఉంటాయి. ఒక్కరే వెళ్లాలనుకున్నా లేదా మొత్తం వెహికల్ కావాలన్నా ఎలా కోరుకుంటే అలా వాహన సదుపాయ ఏర్పాట్లుంటాయి. స్టేషన్ బయటే ఎంతో మంది ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఉంటారు. న్యూ జలపాయ్గురి నుంచి గ్యాంగ్టక్కి 5 నుంచి 6 గంటలు పడుతోంది. సిక్కిం నుంచి గ్యాంగ్టక్కు టాక్సీలో వెళ్లడానికి 4 గంటల సమయం పడుతుంది. బస్సు మార్గమైతే సిలిగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ మీదుగా 31A నేషనల్ హైవే సిక్కింకు వెళ్తుంది. ఈ రోడ్డు మార్గంలో అనేక బస్సులు, జీప్లు, టాక్సీలు వెళ్తుంటాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే బాగ్దోగ్రా నుంచి గ్యాంగ్టక్కు ప్రతిరోజు హెలికాప్టర్ సర్వీస్ ఉంది.
మార్చ్ జూన్ మధ్యలో సిక్కిం వెళ్ళడానికి పర్ఫెక్ట్ టైం. ఇక నవంబర్ డిసెంబర్ టైంలో గ్యాంగ్టక్ అందాలు మరింత చూడముచ్చటగా ఉంటాయంటారు స్థానికులు. అందుకే ఎముకలు కొరికే చలిలోనూ టూరిస్టులతో సందడిగా ఉంటుంది సిక్కిం. అలాగే గ్యాంగ్టక్ నుంచి కింది హిమాలయాల్లో ఉన్న కాలింపాంగ్ అనే ఊరికి వెళ్లొచ్చు. చల్లని వాతావరణం, బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు, దగ్గరగా కనిపించే కాంచనగంగ పర్వతాలు, కాక్టస్ గార్డెన్, హిమాలయన్ పూల నర్సరీ చూడొచ్చు. చుట్టూ కొండ ప్రాంతాలు, లెక్కలేనన్ని జలపాతాలు చూడాలంటే పక్కనే ఉన్న లాచూంగ్ గ్రామం మీద కన్నేయాల్సిందే. కొండ రోడ్లలో ప్రయాణం కొంచెం రిస్క్తో కూడుకున్నదే. అయితే స్థానిక డ్రైవర్లకి నైపుణ్యంతో పాటు అలవాటైన ప్రాంతాలే కాబట్టి పెద్ద సమస్య ఉండదు. సిక్కింలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో 20 డిగ్రీలు అత్యున్నత ఉష్ణోగ్రతగా చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి కోల్కతా లేదా ఢిల్లీ వరకు ప్లేన్లో వెళ్లొచ్చు. ఇక్కడ నుంచి సిక్కింకి డైరెక్ట్ ట్రైన్ లేదు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి, కాలింపాంగ్ వెళ్లాలి. అక్కడి నుంచి సిక్కింలోని వివిధ టౌన్లకి, గ్యాంగ్టక్కి బస్ లేదా క్యాబ్లలో వెళ్లొచ్చు. হালুয়া এসারি খুব দিব নুনে মাটি দরা కాకపోతే సిక్కిం ఉన్నది భారత్లోనే అయినప్పటికీ దేశ సరిహద్దు రాష్ట్రం కావడంతో బోర్డర్ వైపు ఎటు వెళ్లాలన్నా ఆర్మీ అనుమతి తప్పనిసరి. అంతేకాదు, నాథులాకి వెళ్లేటప్పుడు మనం ఇండియన్స్ అన్న గుర్తింపు కార్డుల్ని కూడా దగ్గర ఉంచుకోవాలి. ఉత్తర సిక్కింలోని దూర ప్రాంతాల వైపు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇక సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలుంటాయి కాబట్టి అక్కడ ఎలా అంటే అలా ఫోటోలు తీసుకోవడానికి కూడా వీలుండదు. ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నామో ముందే చెబితే పర్మిషన్ గురించి టూర్ ఆపరేటర్లే చూసుకుంటారు. ఘాట్ రోడ్లో ఆకాశాన్ని అంటే పర్వత శిఖరాల్ని చుట్టేస్తూ, అగాధాల లోతుల్ని అంచనా వేస్తూ, మేఘాల్ని చీల్చుకుంటూ సాగే సిక్కిం ప్రయాణాన్ని వర్ణించడానికి అత్యద్భుతం అనే మాట చాలా చిన్నదైపోతుంది. ఒక్కసారి అక్కడ అడుగు పెడితే ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి ప్రకృతి అందాల్ని అలా చూస్తూనే ఉండిపోతాం. ఇది ఏవేది ట్రావెల్ షోలో సిక్కిం స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. టీవీ5 మనీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. Subscribe to this channel TV5 Money and like our videos.